పాప ఎక్కడెక్కడ తిరుగుతుంది. అందరం దొంగతనానికి వెళ్తున్నాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో మేము హైదరాబాద్ అయితే ఫంక్షన్ కోసం అయితే వచ్చాము. మా పెద్దమ్మ వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే వచ్చాము. అయితే చెప్పాను కదా, నేను మా పాప మాత్రమే వద్దాము అనుకొని, అండ్ లాస్ట్ మినిట్లో మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యారు. నెక్స్ట్ డే 9 o'clock అయితే స్టార్ట్ అయ్యాము అందరం ఫంక్షన్కి. ఈ వీడియో చాలా చిన్నది, ఎందుకంటే అందరికీ కెమెరాలో కనబడాలని ఉండదు కదా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాను, అందుకే చాలా షార్ట్ వీడియో. బట్ ఫ్యూచర్లో మేము చూసుకోవడానికైనా గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మేమనే కాదు, పిల్లలు కూడా ఫ్యూచర్లో ఈ వీడియోస్ చూస్తే రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా గుర్తుగా ఉంటుంది కదా. ఈ ఫంక్షన్కి మేమనే కాదు, చాలా దూరం నుంచి చాలా రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అటెండ్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరం కూడా కలుసుకుంటాము అని చెప్పి. ఎప్పుడో చిన్నప్పుడు అందరం కలుసుకున్నాం, మళ్ళీ ఈ ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో కూడా కలుసుకున్నాం, కానీ అంటే ఇంతమంది కలుసుకోలేదు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కన్నా మదర్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తుంటాం కదా, హాలిడేస్ కానీ దేనికి కానీ. సో ఆ టైంలో అక్కడ కొన్ని రిలేషన్స్ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ పరిచయం అవుతారు కదా. సో వాళ్ళందరూ కూడాను ఈ ఫంక్షన్లో అయితే మీట్ అయ్యాము. అండ్ ఈవిడే పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ సిస్టర్, రెండో సిస్టర్ అండ్ ఫస్ట్ సిస్టర్ కూడా వచ్చారు. సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా చూసేదానికే బాగుంటుంది. మా చెల్లి తెలుసు, అండ్ మిగతా వాళ్ళు మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మా ఫాదర్ అండ్ మదర్ సైడ్ వాళ్ళు కూడా వచ్చారు. మ్యాక్సిమం ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి అందరం కూడా కలుసుకోగలిగాము. మావయ్య, అన్నయ్య, తమ్ముడు, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. పట్టుకోవాలా? అలా పట్టుకో, కదలుకో. ఓకేనా? ప్రియ పక్కకి ఫోటో ఫోటో ఒక రైట్ రెడీ, చేతులు ముందు పెట్టు, చేతులు ఇలా చూడండి ఒకసారి. ఫొటోస్ అవి అయ్యాక అక్కడే దగ్గరున్న కొంతమంది రిలేటివ్స్ ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ తిను మా పెద్దనాన్న వాళ్ళ కూతురు, అంటే మా డాడీ వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళకి 3 కూతుర్లు, అందులో ఫస్ట్ పాప. అండ్ 3 సిస్టర్స్, మా మమ్మీ అందరికన్నా చిన్న, అండ్ ఇంకో చిన్న మావయ్య కూడా ఉన్నారు. వీళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. ఈవిడ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రాఫర్లే. మెయిన్ ఫోటోగ్రాఫర్ కన్నా మిగతా ఫోన్లు ఉన్న ఫోటోగ్రాఫర్లే ఎక్కువైపోయారు. సో అందరు కూడా ఫొటోస్ తీయడంతో ఎవరిది చూడాలో కూడా అర్థం కాలేదు.
తిను మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే దీంతోనే ఎక్కువగా ఆడుకునేదాన్ని. చెప్పాను కదా, ఈ ఫంక్షన్లో అయితే చిన్నప్పుడు నేను ఎవరెవరితో ఆడుకునేదాన్నో చాలా మందిని కలిసాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. అండ్ తిను మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు, వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. అక్కడే రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఎప్పుడో వస్తాము అని చెప్పేసి అందరినీ ఒకసారి 10 to 15 minutes కలిసి వెళ్ళిపోదామని చెప్పి గుర్తుగానే హలో. పిల్లు అందరికీ పిలిచి అప్పుడు వచ్చేయండి అని చెప్పు. బెంగళూరు వస్తే మేము ఒకరు ఉన్నామని గుర్తుంచుకోండి. అక్కనే కదా పిన్ని అక్క, నాకు అక్కే, నువ్వే అక్క అవుతావు, నేను ఎలాగా పిన్ని. అండ్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎల్లో శారీ కట్టుకున్న అక్క, ఇద్దరికి ఒకే నేమ్ ఉండేది. సో చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము అని చెప్పేసి పేరైతే మార్చారు మా అత్త. చిన్నప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే అందరం కలుసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఉండే రోజుల్లో బిజీ లైఫ్లో ఎడ్యుకేషన్ కానీ, పిల్లల చదువులు కానీ, జాబ్స్ పరంగా కానీ ఎప్పుడో ఒకసారి ఇలా కలుసుకున్నా సరే ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు. బట్ ఈసారి అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునే రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ అందరు కూడా కలుసుకున్నాము. మంచి కొద్దిసేపు అలా మాట్లాడేసి ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. ఈ ఫొటోస్ అన్నీ కూడా మెమోరీస్ మాత్రమే. సో ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయ్యింది. అందరం కూడా టయర్డ్ అయిపోయాం. సో ఇంటికి వెళ్ళి డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. చెప్పాను కదా, చాలా చిన్న వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా రిలేటివ్స్తో కానీ ఫంక్షన్స్లో కానీ కలుస్తూ ఉండాలని అర్థమైంది. సో అప్పుడే వాళ్ళకి వాల్యూస్ అనేవి, హ్యూమన్ రిలేషన్స్ అనేవి కూడా తెలుస్తుంటాయి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.